మీ తాకట్టు బంగారం కష్టాలకి గుడ్ బై చెప్పండి. వెంటనే ఎన్ గోల్డ్ కి కాల్ చేయండి. ఆనందంగా ఉండాలని ప్రతి ఆడబిడ్డ కోరుకుంటూ ఈరోజు వారి రక్షణ కోసం కట్టే రాఖీ బంధం మరి గత దాదాపుగా 10-12 సంవత్సరాలుగా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి నేను రాఖీ ప్రతి సంవత్సరం ఇప్పటి వరకు మిస్ కాకుండా కడుతూ వస్తున్నాం. సో చాలా సంతోషం. వారి యొక్క సపోర్టు మరి అన్ని రకాలుగా అండగా ఉండి ఈ స్థానంలో తీసుకురావడంలో నాకు అనేక రకాలుగా ఒక ఆదివాసీ బిడ్డగా, మారుమూల అటవీ ప్రాంత బిడ్డగా, లెఫ్ట్ మూమెంట్ నుంచి వచ్చిన బిడ్డగా అన్ని రకాలుగా అండగా ఉంటూ మరి ఈ స్థాయికి తీసుకురావడంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి యొక్క కృషి సపోర్టు చాలా ఉంది. ప్రతి సంవత్సరం ఫస్ట్ మా ములుగు నియోజకవర్గంలో జరుపుకుంటాం. ఎందుకంటే ఆ ప్రజలు, ఆ కార్యకర్తలు అందరూ కూడా నన్ను మరి గెలిపించడంలో ప్రథమ పాత్ర. కాబట్టి ఆ సమ్మక్క సార్లమ్మ ఆశీస్సులతో మరి మా ములుగు నియోజకవర్గం, రాష్ట్ర ప్రజలు అందరూ కూడా సంతోషంగా ఉండాలని మరి మొక్కుకొని నిన్న స్టార్ట్ చేసినాం. ఈరోజు ఈవినింగ్ వరకు కూడా జరుపుకుంటాం. నాకు తోబుట్టు ఒక్కడే ఉండేది, ఆయన ఎన్కౌంటర్లో చనిపోవడం జరిగింది. తర్వాత ఈ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ప్రతి సోదరులను అటు పోలీస్ కావచ్చు, అటెండర్ కావచ్చు, లేక ఎవరైనా కావచ్చు, అక్క అని అభిమానంగా వచ్చే ప్రతి ఒక్కరిని మరి తోబుట్టువులుగానే ఆదరించి రాఖీ కడతా ఉంటాం. కాబట్టి వారందరి దీవెనలు, ఆశీస్సులతో ఈరోజు మరి ప్రజాసేవకు ఈ జీవితం అంకితం చేస్తూ మరింత ముందుకెళ్తాం సేవా కార్యక్రమంలో అని తెలియజేస్తూ అందరికీ శుభాకాంక్షలు. మీతో పాటు కొండ సురేఖ వచ్చారు, రాజీనా అందరూ అక్క చెల్లెలు, సురేఖ గారు వచ్చిర్రు, మా మహిళా కమిషన్ చైర్పర్సన్స్ వచ్చిర్రు, మహిళలు వచ్చిర్రు, మా బ్రహ్మకుమారిస్ వచ్చిర్రు. అందరం కలిసి ఆనందంగా ఈరోజు మా సోదరునికి సీఎం రేవంత్ రెడ్డి గారికి రాఖీ కట్టడం జరిగింది. వారు అందరితో ఓపికగా నిలబడి 1-2 గంటల నుంచి ఇంకా రాఖీ కట్టించుకుంటున్నారు. చాలా సంతోషం.